తదుపరి తులారాశి. తులారాశి వారికి స్నేహితులతోటి అకారణంగా తగాదాలు ఏర్పడతాయి. ఆలోచనలేవి కూడా ఈరోజు ఈ రాశి వారికి నిలకడగా ఉండవు. విలువైన వస్తువులు తమ వెంట తీసుకెళ్లేటప్పుడు ఈరోజు ఈ రాశి వారు చాలా వరకు జాగ్రత్త వహించాలి. వివాదాలకు, కోపతాపాలకు దూరంగా ఉండడం ఈరోజు తులారాశి వారికి చాలా మంచిది. ఆలోచనలేవి కూడా ఈరోజు వీరికి స్థిరంగా ఉండవు. కుటుంబ సమస్యలు కూడా అకస్మాత్తుగా ఎదురవుతాయి. ప్రయాణాలు చేసేటప్పుడు కూడా కొంతవరకు జాగ్రత్త వహించాలి. అనారోగ్య సమస్యల వల్ల కొంతవరకు తులారాశి వారికి ఇబ్బందికరంగా ఉంటుంది. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో స్వల్ప లాభాలు చేతికంతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో మార్పులు చేర్పులు ఉండవచ్చు. పారిశ్రామిక సాంకేతిక రంగాల వారికి నిరుత్సాహంగా గడుస్తుంది. సినీ, టీవీ కళాకారులు ఆటుపోట్లను ఎదుర్కోక తప్పదు. విద్యార్థులకు కూడా ఈరోజు కొంత నిరుత్సాహానికి గురవుతారు. మహిళలకు మానసిక అశాంతి మరింత అధికమవుతుంది. షేర్ల క్రయ విక్రయాలు సామాన్యంగా సాగుతాయి. ఇక తులారాశి వారికి ఇవాళ కాసొచ్చే రంగు గులాబీ రంగు మరియు ఆకుపచ్చ రంగు. పరిహారాల విషయానికి వస్తే తులారాశి ప్రతి ఒక్కరూ కూడా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించడం చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారి పనుల్లో ఈరోజు సునాయాస విజయాన్ని సాధిస్తారు. బంధువుల నుంచి కూడా ఈరోజు వీరు శుభవార్తలు అందుకుంటారు. ఆర్థిక వ్యవహారాలు ఈరోజు చాలా వరకు కూడా సంతృప్తినిస్తాయి. ప్రముఖులతోటి కూడా ఈరోజు ఈ రాశి వారికి పరిచయాలు ఏర్పడతాయి. కొన్ని దీర్ఘకాలిక సమస్యల నుంచి కూడా గట్టెక్కుతారు. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారి కోరిక కూడా నెరవేరుతుంది. వ్యాపార వర్గాల వారు వ్యాపారాలు విస్తరిస్తారు. పెట్టుబడులు కూడా సమకూరుతాయి. ఉద్యోగ వర్గాల వారు ఉద్యోగాల్లో ముందడుగు వేస్తారు. పారిశ్రామిక సాంకేతిక వర్గాల వారు ఈరోజు నూతన ఉత్సాహంతో గడుపుతారు. సినీ, టీవీ కళాకారులకు అవకాశాలు తలుపు తెరతాయి. విద్యార్థులకు కూడా భవిష్యత్ పట్ల కొత్త ఆశలు చిగురిస్తాయి. మహిళలకు కుటుంబంలో విశేషమైన గౌరవం దక్కుతుంది. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. ఇక వృశ్చిక రాశి వారికి ఇవాళ కాసొచ్చే రంగు గోధుమ రంగు మరియు పసుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే వృశ్చిక రాశి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు హయగ్రీవ స్వామివారిని పూజించడం, హయగ్రీవ స్తోత్రాలు పఠించడం చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారి ప్రయాణాలు ఆకస్మికంగా చేస్తారు. నూతన రుణ ప్రయత్నాలు కూడా ధనురాశి వారు ముమ్మరం చేస్తారు. రాబడి కూడా ఈరోజు వీరికి అంతగా కనిపించదు. ఇంటా బయట కూడా తీవ్రమైన ఆరోపణలను ఈరోజు వీరు ఎదుర్కొంటారు. బంధువులతోటి కూడా ఈరోజు వీరికి విరోధాలు ఏర్పడతాయి. ప్రతి పనిలో కూడా శ్రమ అధికమవుతుంది. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో ఒడిదుడుకులు అధికమవుతాయి. ఉద్యోగ వర్గాల వారికి విధి నిర్వహణలో కొన్ని మార్పులు చేర్పులు. పారిశ్రామిక సాంకేతిక రంగాల వారికి మానసిక అశాంతి అధికమవుతుంది. సినీ కళాకారులకు కూడా కొన్ని అవకాశాలు అందినట్టే అంది దూరమవుతాయి. విద్యార్థులు అంచనాలు తప్పుతాయి. ఇక మహిళలకు కుటుంబంలో చికాకులు మరింత అధికమవుతాయి. షేర్ల క్రయ విక్రయాల్లో ఆశించిన లాభాలు కష్టమని చెప్పవచ్చు. ధనురాశి వారికి ఇవాళ కాసొచ్చే రంగు గులాబీ రంగు మరియు లేత పసుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే ధనురాశి వారి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు లక్ష్మీ నరసింహస్వామి వారిని పూజించడం చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారు స్నేహితులతోటి ఈరోజు ఆనందంగా గడుపుతారు. కుటుంబంలో శుభకార్యాలు కూడా నిర్వహిస్తారు. తండ్రి తరపు వారితోటి వివాదాలు ఏమన్నా ఉంటే కొద్దిగా కూర్చొని చర్చించుకుంటే ఆ వివాదాలన్నీ కూడా పరిష్కారం అవుతాయి. ఉద్యోగ వర్గాల వారు పదోన్నతులకు సంబంధించిన సమాచారాన్ని అందుకుంటారు. పారిశ్రామిక సాంకేతిక రంగాల వారికి కూడా ఈరోజు ప్రోత్సాహకరంగా గడుస్తుంది. సినీ, టీవీ కళాకారులకు గౌరవ పురస్కారాలు ఏవైతే దక్కుతాయో అవి చాలా వరకు కూడా వారికి ఉత్సాహాన్ని కలిగిస్తాయి. విద్యార్థులకు కోరుకున్న అవకాశాలు దక్కడం చేత ఆనందంగా గడుపుతారు. మహిళలకు ఆస్తి లాభ సూచనలు, మహిళల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. ఇక మకర రాశి వారికి ఇవాళ కాసొచ్చే రంగు గోధుమ రంగు మరియు తెలుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే మకర రాశి వారు ప్రతి ఒక్కరు కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పూజించడం, విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేయడం ఈరోజు చాలా మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి పనుల్లో చికాకులు అధికమవుతాయి. ప్రయాణాలు చేసేటప్పుడు కూడా వీరు కొంత జాగ్రత్త వహించాలి. బంధువర్గం వారితోటి కూడా కుంభరాశి వారికి తగాదాలు అధికమవుతాయి. ప్రతిభావంతులైనప్పటికీ కూడా తగిన గుర్తింపు రాకపోవడం చేత నిరాశ చెందుతారు. వాహనాలు నడిపే విషయంలో కూడా జాగ్రత్త వహించడం చాలా మంచిది. తీర్థయాత్రలు చేయాలి అన్న వీరి కోరిక కూడా నెరవేరుతుంది. రాబడి తగ్గడం చేత అకస్మాత్తుగా రుణాలు కూడా చేయక తప్పదు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో ఆశించిన లాభాలు కనిపించవు. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో కొత్త ఒత్తిడులు అధికమవుతాయి. ఇక రాజకీయ, పారిశ్రామిక వర్గాల వారికి కూడా ఈరోజు కాస్త నిరాశగానే గడుస్తుంది. సినీ, టీవీ కళాకారులు విదేశీ పర్యటనలు వాయిదా వేసుకుంటారు. విద్యార్థులు ఈరోజు వెలువడే ఫలితాలపై సందిగ్ధతను, అనుమానాన్ని వ్యక్తం చేస్తారు. మహిళలకు కుటుంబ సమస్యలు మరింత అధికమవుతాయి. షేర్ల క్రయ విక్రయాల్లో తొందరపాటు నిర్ణయాలు. ఇక కుంభరాశి వారికి ఇవాళ కాసొచ్చే రంగు లేత ఎరుపు రంగు మరియు తెలుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే